తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా బీసీ రాగం ఎంచుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ బీసీ సభలు నిర్వహించడం, బీసీలందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మల్లన్న స్వార్థమేంటో తెలీదు, లేకపోతే నిజంగానే బీసీలపై ప్రేమతోటే బీసీలకు తెలంగాణ రాజకీయాల్లో సరైన అవకాశాలు లభించాలనే ప్రయత్నంతో ఈ రకంగా చేస్తున్నాడో తెలియదు. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం మల్లన్న వ్యవహారం మాత్రం తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. మల్లన్న ఎక్కడ బీసీ సభలు నిర్వహించినా కానీ తెలంగాణ రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, ఆ తర్వాత బీసీలే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతారని చెప్పేసి మల్లన్న వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులైనటువంటి రెడ్డి నాయకులను ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు తిట్టడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. అయితే గత కొన్ని రోజుల నుండి తీన్మార్ మల్లన్న వ్యవహారంపై సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో అంటూ కూడా మల్లన్నపై ఫైర్ కావడం జరిగింది. అయితే షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై తీన్మార్ మల్లన్న కూడా స్పందించడం జరిగింది. ఇది బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మా పార్టీ, నాకెందుకు షోకాజ్ నోటీసులు ఇస్తారు? బీసీల గురించి నేను మాట్లాడుతున్నది రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలే అని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. అయితే తాజాగా ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే తీన్మార్ మల్లన్న రాజీనామా చేసే అంశంపై కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులతో భేటీ అయ్యి ఒకవేళ బీసీ ఉద్యమాలకు నేను రాజీనామా చేస్తే ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా రాజీనామా చేస్తాను, బీసీల పోరాటం మరింత ఉధృతం చేసే ఆలోచనలో అయితే తీన్మార్ మల్లన్న ఉన్నాడని చెప్తుంది. ఒకవేళ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే కొంచెం వరకు కాంగ్రెస్ పార్టీ లాభం అయినప్పటికీ కొంచెం వరకు తప్పకుండా నష్టమే అని చెప్పవచ్చు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ డౌన్ చేద్దామా అని ఒకవైపు బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సందర్భంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టం వచ్చినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే మాత్రం తీన్మార్ మల్లన్నను ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ కూడా మల్లన్నను చేర్చుకునే అవకాశం మాత్రం ఉండదు. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీని కూడా మల్లన్న మోసం చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉన్నట్లయితే తెలుస్తుంది.